జీవీఎంసీ అధికారులు ఏ ముహూర్తాన ఫుడ్ కోర్ట్ తొలగించారో గాని ఎప్పటికీ కొత్త దుకాణాలు ఏర్పాటు చేయని దుస్థితి నెలకొంది. దీంతో గత 8 రోజులుగా చిరు వ్యాపారులు సిఐటియు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఆవరణలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కొత్త ఫుడ్ కోర్ట్ కి శంకుస్థాపన చేసిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దీక్షా శిబిరం వద్దకు రాకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. విశాఖ ఉమెన్స్ కాలేజీ ఎదురుగా గల సెంట్రల్ పార్క్ వద్ద విఎంఆర్టీఏ జీవీఎంసీ సంయుక్తంగా 2019లో ఏర్పాటు చేసిన నైట్ ఫుడ్ కోర్టు మొదటి నుంచి పలు వివాదాలకు నిలయంగా మారింది. మొదట్లో ఇక్కడ 30 మంది వ్యాపారులు మాత్రమే ఉండేవారు. 2020 మార్చి నాటికి దుకాణాల సంఖ్య 120కి చేరడం తెలిసిందే. జీవీఎంసీలో కూటమి అధికారంలోకి వచ్చాక ఈ దుకాణాల సంఖ్య 260కి చేరిపోయింది. ఇక్కడ వ్యాపారులు రోజుకి 1.30 లక్షల అద్దె చెల్లించినా జీవీఎంసీ ఖజానాకి బదులుగా కొందరు కార్పొరేటర్ల జోబుల్లోకి మాత్రమే వెళ్లాయని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఈ విషయమై కొందరు కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశాల్లో అధికారులను నిలదీయడం తెలిసిందే. అప్పటి మేయర్ పీలా శ్రీనివాసరావు ఫుడ్ కోర్ట్ ని ప్రక్షాళన చేస్తామని చెప్పినా ఆయన పదవిలో ఉన్న కాలంలో నెరవేరకపోవడం గమనార్హం. పలు కారణాల చేత గత ఏడాది దసరా పండుగ ముందు ఫుడ్ కోర్టు దుకాణాలను తొలగించడం తెలిసిందే. దీంతో వ్యాపారులు కుటుంబాలతో రోడ్డున పడ్డారు. ఒకవైపు షాపులు లేక ఉపాధి కోల్పోవడం, మరోవైపు ఈఎంఐలు కట్టలేక వీరంతా తీవ్ర అవస్థలు పడుతున్నారు. వెంటనే ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ వీరంతా సిఐటియు పర్యవేక్షణలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. నా పేరు మంజుల అండి. మా ఆయన చరిష్మా పాట్ బిర్యానీలో బిజినెస్ స్టార్ట్ చేసాము. ఆయన ఎంబీఏ చేశారు, నేను ఎంఎస్సీ చేశాను. మా ఇద్దరికి జాబ్స్ లేవు. మేము ఎన్నోసార్లు జాబ్స్ ట్రై ఇంకా విసిగిపోయి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. 2016 నుంచి కూడా మేము వ్యాపారం సెంట్రల్ ఫుడ్ కోర్ట్ దగ్గర నైట్ ఫుడ్ కోర్ట్ దగ్గర పెట్టాము. అప్పటికి తర్వాత వైఎస్సీపీ గవర్నమెంట్ వచ్చి మీకు ఫుడ్ కోర్ట్ అనౌన్స్ చేస్తున్నామని చెప్పి మాకు కార్డ్స్ అవి కూడా అలోకేట్ చేశాక మళ్ళీ రీసెంట్గా మాకు ఫుడ్ కోర్ట్ అనేది తీసేసి ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే డైరెక్ట్గా మీకు కల్పిస్తాము, షాప్స్ కల్పిస్తాము, అలోకేట్ చేస్తామని చెప్పారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది మాకు వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఇప్పుడు 6 months అవుతుందండి తీసేసి. ఇంతవరకు ఏది కూడా ముందుకు జరగలేదు. కనీసం మీకు ఇది పెడుతున్నాము, ఇలా రండి, ఇలా చేస్తున్నాము, ఇలా అయ్యింది అని కనీసం ఏదైనా ఇంటిమేషన్ చేయట్లేదు. మా ఫాదర్ ఫుడ్ కోర్ట్ తీసేసిన 7 daysకి చనిపోయారు. ఇప్పుడు మా కుటుంబ బాధ్యత, మా అమ్మ బాధ్యత, మా పిల్లల బాధ్యత అన్ని కూడా మా మీదే ఉన్నాయి. పిల్లల ఫీజులు కట్టాలంటే చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. స్కూల్లో కూడా ఫీజులు కట్టండి అని పదే అడుగుతున్నా చాలా బాధగా అనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా మీకు బిజినెస్ లేదు కదా, మీకు జాబ్ లేదు కదా, ఎలాగా ఇప్పుడు అని అడుగుతున్నారు. నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇంత చదువుకొని ఎలాగో జాబ్ లేదు. అట్లీస్ట్ స్వయం ఉపాధిగా మేము బిజినెస్ అనేది పెట్టుకున్నాం. అది కూడా మాకు చేయకపోతే ఎలా అండి? 2014 స్ట్రీట్ వెండర్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే వాళ్ళ దగ్గర అసలు ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అని మనకి రాజ్యాంగం చెప్తుంది. కానీ మేము మా ఏరియాలోనే ఫుడ్ కోర్ట్లో వ్యాపారం చేసుకున్నాం. మేము మా ఏరియాలోనే వ్యాపారం చేసుకోకపోతే మేము ఇంకెక్కడికి వెళ్ళి ఎలా బతకాలండి? మేము చెప్పండి. ఆల్రెడీ 7 months అయిపోయింది. మేము అప్పు చేసి బతుకుతున్నాము. మాకు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే వెంటనే ఫుడ్ కోర్ట్ తెరిపిస్తే అట్లీస్ట్ మేము నిలదొక్కగలం. ఎలాగ జాబ్స్ ఇవ్వట్లేదు, స్టేట్ గవర్నమెంట్ ఎలాగ జాబ్స్ ఇవ్వట్లేదు. అట్లీస్ట్ మా అంతలో మేమే బతుకుతున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో మీరు ప్రోత్సహించండి, ముద్రా రుణాలు ఇచ్చి అని చెప్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఏమో మేము ముద్రా రుణాలు తీసుకొని మేము బతుకుతున్నా, స్టేట్ గవర్నమెంట్ ఏమో తీసేస్తున్నారు. ఈ నేపథ్యంలో 6 కోట్ల వ్యయంతో నిర్మించే ఫుడ్ కోర్ట్ కి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఇక్కడ కంటైనర్ తరహాలో 200 దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం సౌత్ జోన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ 1, 2, 3 అంటూ చిరు వ్యాపారులు కొట్టగొట్టడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. స్వయం ఉపాధితో జీవిస్తున్న చిరు వ్యాపారులకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు వెండర్స్ జోన్లు ఏర్పాటు చేయాలని పలు కార్మిక సంఘాలు కోరుతున్నాయి. నిన్న నైట్ ఫుడ్
కోర్టుకి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. తొందరలోనే వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళందరికీ కూడా వ్యాపారం చేసుకునే విధంగా, రెండోది అంటే సిస్టమేటిక్గా వ్యాపారం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు అప్పుడు ఉన్న కౌన్సిల్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా నిన్న గౌరవ మన స్థానిక శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఆధ్వర్యంలో నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము వర్క్ ఆర్డర్లో అయితే 60 days ఇవ్వడం జరిగింది. 30 daysలో మేబీ కంప్లీట్ చేసి కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి అందరికీ ఇచ్చి వ్యాపారం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దీనిపైన ప్రభుత్వం 6 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. ఇందులో మెప్మా నుంచి 2 కోట్ల రూపాయలు, జీవీఎంసీ నుంచి ఒక 2 కోట్ల రూపాయలు అండ్ ఇంకో 2 కోట్ల రూపాయలు ఫర్దర్గా కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో తీసుకొని వాళ్ళందరికీ కూడా వ్యాపారం చేసుకోవడానికి నిర్దిష్టంగా స్పెసిఫిక్గా డైరెక్షన్స్తో పాటు ఇస్తూ వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి, అలాగే జీవీఎంసీ ఏమైతే నిబంధనలు ఉన్నాయో కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ అన్ని విల్ఫుల్గా పాటించే వాళ్ళు అందరికీ కంటిన్యూ చేసుకోవడం, అలాగే రెంట్లు ఏవైనా పిక్సప్ చేస్తే మంత్లీ రెంట్లు పిక్సప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మంత్లీ రెంట్లు కూడా పే చేసిన వాళ్ళు కంటిన్యూ వ్యాపారం చేసుకుంటారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వాళ్ళపై చర్యలు తీసుకుంటూ వాళ్ళ క్యాన్సిలేషన్ చేసి ఫర్దర్గా వేరే వాళ్ళకి ఇవ్వడం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సుమారుగా 150 నుంచి 200 వరకు కన్స్ట్రక్షన్ చేయడానికి అప్పుడు ఎస్టిమేషన్ చేయడం జరిగింది. ఈ ఎస్టిమేషన్స్లో మరి ఇంజనీరింగ్ అధికారులు 10x5 వేసారా, 8x5 వేసారా, 8x10 వేసారా అనే దానిపై చేసుకొని ఈ ఏరియా అండ్ మనం కన్స్ట్రక్షన్ చేస్తున్న ఏవైతే ఉన్నాయో అది కంటైనర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాప్స్ బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ షాప్స్ వస్తాయి, అరవడం జరుగుతుంది. ఫైనల్గా ఎన్ని కన్స్ట్రక్షన్ అయిందని చూస్తే దాని ప్రకారం వాళ్ళకి కేటాయింపు చేయడం జరుగుతుంది.